హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంజయ్ పెయింటింగ్ వర్క్స్. ఈ మన 16 టైర్ బండికి అయితే ఈరోజు అయితే సింగిల్ కూడా అయిపోయింది కదా. దీనికైతే ఎక్కడెక్కడ జాయింట్ ఉంటుంది బాడీ మీద, ఆ జాయింట్ల మీద ఇంకా పట్టికి అన్ని ఐరన్ పేస్ట్ అయితే పెట్టాలి. ఫస్ట్ చూడండి, ఐరన్ పేస్ట్ అయితే పెడుతున్నాం కదా. ఇప్పుడు ఇంకా ఇక్కడెక్కడ జాయింట్ ఇంకా మంచిగా నీట్గా వస్తుంది అన్నమాట. ఐరన్ పేస్ట్ పెడితే జాయింట్లు అయితే ఏం కనిపించవు, ఇంకా నీట్గా అనిపిస్తుంది అన్నమాట. ఇంకా అన్ని జాయింట్లు అయితే ఫిల్అప్ చేస్తాం ఫస్ట్. అయితే ఇంకా మనం చూస్తారు కదా, బ్యాక్ డోర్ కూడా పేస్ట్ ఉంది, ఐరన్ పేస్ట్ అయితే. బ్యాక్ డోర్ పెట్టేసిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్లో కూడా పెట్టాలి కంప్లీట్గా. ఈ బ్యాక్ డోర్కి అయితే ఈ యంగర్లు ఉంటాయి కదా, జాయింట్లు మొత్తంగా లేవల్ చేయాలన్నమాట. ఆ ప్లేట్కి, ఈ యంగర్ ముక్కలకి అన్ని ఐరన్ పేస్ట్ పెట్టి లప్పం పెడితే ఇప్పుడు నీట్గా మనకు ఫినిషింగ్ అయితే వస్తుంది అన్నమాట. చూస్తారు కదా. ఇప్పుడు వచ్చేసి మనం క్యాబిన్కి అయితే ఫైనల్ కలర్ అయితే వేస్తాం చూడండి, మెటాలిక్ కలర్. ఎందుకంటే ఇంకా వాళ్ళకి క్యాబిన్కి ఫైనల్ కొట్టేసిస్తే వాళ్ళు ఇంకా బెడ్డింగ్ పెట్టుకుంటారు అనమాట. అది అల్యూమినియం బెడ్డింగ్ కొట్టేది చాలా టైం పడుతుంది కదా. వాళ్ళ క్యాబిన్ ఫైనల్ కొట్టేసి ఇచ్చేస్తే మనం వెనక మళ్ళీ బాడీ ఫైనల్ చేసుకోవచ్చు మెటాలిక్ కలర్. దానికోసం అయితే ఫస్ట్ అయితే క్యాబిన్కి అయితే ఫైనల్ కొడుతున్నాం మెటాలిక్ కలరు. ఇప్పుడు చూస్తారు కదా, మనం మెటాలిక్ కొట్టిన తర్వాత లుక్ ఇట్లా వచ్చింది చూడండి ఒక క్యాబిన్కి అయితే ఫినిషింగ్. ఇప్పుడు ఈ మన బాడీకి అయితే ఐరన్ పేస్ట్ పెట్టాము కదా, దాని మీద మళ్ళీ లప్పం పెట్టాలన్నమాట. ఏడ అయితే పేస్ట్ పెట్టామో అక్కడక్కడ మొత్తం లప్పం ఫిల్అప్ చేయాలి. లప్పం పెడితే ఏంటంటే మళ్ళీ ఫినిషింగ్ వస్తుంది అనమాట. ఐరన్ పేస్ట్ అంటే మనకు ఇట్లా కవరింగ్ అయిపోతుంది, లప్పం అయితే మన ఫినిషింగ్ వస్తుంది అనమాట. చూస్తారు కదా, మొత్తం బాడీకి అయితే లప్పం పెట్టేసినాం కంప్లీట్గా. వెనుక సైడ్లో అన్ని కంప్లీట్గా లప్పం అయితే అయిపోయింది ఇంకా కంప్లీట్గా. చూస్తారు కదా, ఈ రకంగా అయితే వచ్చేసింది ఫినిషింగ్ అయితే. ఇది వచ్చేసి మన బాడీ లోపలైతే పులి పెయింట్ వేసినాము. వెనక కూడా కొట్టాలి, ఇంకా సగం అది కూడా కొట్టేస్తాను ఇప్పుడు. చూసారా, మొత్తం సైడ్లో అయితే కంప్లీట్గా అయితే పులి వేసేసినాం అనమాట. ఏం లేదు, ఇది ఒక కోటింగ్ అయిపోయింది బాడీకి. ఇప్పుడు ఏమంటే మళ్ళా లప్పం పెట్టినాం. లప్పం పెట్టేసి ఇప్పుడు మళ్ళా దానికి రఫ్ ఉంటది కదా, దానికి పేపర్ నీళ్ళతోని కడుగుతాం. కడిగిన తర్వాత మెటాలిక్ కలర్ వస్తుంది. మెటాలిక్ కలర్ అంటే మెరుస్తుంది చక. ఇప్పుడు డల్లింగ్ చేస్తున్నాం. ఇది ఇట్లా చూడండి. ఇప్పుడు చూస్తారు కదా, మనం ఇప్పుడు మెటాలిక్ కొట్టాలంటే ఫస్ట్ ఒకసారి అయితే ఏం చేయాలంటే ఏడేడ లప్పం అయితే పెట్టినాం కదా, అక్కడ మళ్ళీ ఒకసారి ప్లేన్ కలర్ కొట్టుకోవాలన్నమాట. ప్లేన్ కలర్ దేనికోసం అంటే ప్లేన్ కలర్ కొడితే మన మెటాలిక్ కలర్ అయితే మంచి కవరప్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఈయనైతే ఫస్ట్ అయితే ఒక కోటింగ్ అయితే ప్లేన్ కలర్ వేస్తుండు, దీని తర్వాత మళ్ళీ మెటాలిక్ కలర్ వస్తుంది ఇప్పుడు వెంబడి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ప్లేన్ కలర్ అయితే వేస్తాం. మళ్ళీ యంగర్లకి మన లప్పం మీద అన్ని టచ్ వేస్తాను. ఇంకా ఈ క్యాబిన్ లోపల చూస్తారు కదా ఫ్రెండ్స్, ఈ క్యాబిన్ లోపల అయితే డెకలం వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా దీని లుకింగ్ ఎట్లా ఉంటుందో చూద్దాం కంప్లీట్ అయిపోయిన తర్వాత. అయితే ఈ డెకలం కలర్ అయితే చేంజ్ ఉంది ఈ బండికి అయితే. మన బుజ్జికి, భీముడికి, రాముడికి అన్ని వేరే వేరే కలర్ ఉండే కదా, దీని కూడా వేరే కలర్ ఉంది. ఇప్పుడు దీనికైతే బ్లాక్ కలర్ ఉంటుంది డెకలం అయితే. చూద్దాం లుకింగ్ ఎట్లా ఉంటుంది. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత చూపిస్తాను లుక్ ఎట్లా ఉందని. చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మన బాడీకి అయితే ఇప్పుడు ప్లెయిన్ కలర్ కొట్టాను కదా ముంగట. ఇప్పుడు ఈయన వెనకకి అయితే మన మెటాలిక్ కలర్ అయితే వేస్తుంది చూడండి. చూస్తారు కదా, మెటాలిక్ అయిన తర్వాత లుక్ ఎట్లా ఉందో ఒకసారి చూడండి ఒకసారి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రంట్లో అయితే మనం ఇది బెడ్డింగ్ అయితే కొడుతారు చూడండి. పెయింట్ పని అయితే అయిపోయింది క్యాబిన్కి అయితే. ఇప్పుడు దాని తర్వాత అయితే మనం బెడ్డింగ్ కొడతారు కదా. ఇప్పుడు ఫ్రంట్లో అయితే వేస్తుంది మన ఫ్రేమ్లకి అయితే మొత్తం ఇంకా బెడ్డింగ్ కొడుతుంది ఇప్పుడు స్టార్ట్ చేసిన వరకు అయితే. మన బాడీ కింద అయితే మన ఛానల్కి అయితే మొత్తం పేపర్ కట్టిస్తాం చూడండి. దానికైతే జంగ్ ఉంటుంది కదా, మొత్తం నీట్గా మన ఐరన్ పేపర్తో మంచిగా పేపర్ కొట్టి మళ్ళీ తుడిచిన తర్వాత మళ్ళీ బ్లాక్ పెయింట్ అయితే వేస్తాం దీనికైతే. చూస్తారు కదా, పేపర్ అయితే కొడుతుంది మామిడి కింద పోయి. ఐరన్ పెయింట్ వేయాలంటే ఖచ్చితంగా అయితే పేపర్ కొట్టే పెయింట్ వేయాలి. ఓకేనా ఫ్రెండ్స్.
ఇంకా మన కింద ఛానల్కి అయితే మన బ్లాక్ పెయింట్ అయితే వేసేసినాం చూడండి. ఇంకా బ్లాక్ ఎందుకు ఫస్ట్ వేసినామంటే మళ్ళీ వైట్ బార్డర్ కొట్టాలి. ఇప్పుడు మళ్ళీ బ్లాక్ తర్వాత కొడితే మళ్ళీ వైట్ మీద వస్తుందని మనం ముందైతే బ్లాక్ పెయింట్ అయితే వేయించిన కింద అయితే కంప్లీట్గా మడగట్టు లోపల అన్ని ఛానల్కి అయితే బ్లాక్ పెయింట్ అయితే వచ్చేసింది చూడండి. చూస్తారు కదా. ఇప్పుడు పేపర్ కొడుతున్నాము, కొద్ది తుడుస్తున్నాము. వైట్ బార్డర్ మార్క్ చేస్తుండు మావాడు. తర్వాత మళ్ళీ వైట్ బార్డర్ కొట్టేస్తాము. అప్పుడు బండి లుక్ వస్తుంది. మావాడు మంచి బట్టతో తుడుస్తుండు. सामने का काम कर रहे, ये हो गया अभी सामने का पूरा फिनिशिंग. अब इसके बाद साइड में करना है. साइड में पूरा इसी पूरा डेकोरेशन आएगा. बाय. ఇప్పుడు చూస్తారు కదా, ఫ్రంట్లో అయితే మనం స్టీల్ రేకులు అయితే మొత్తం కొట్టేశారు. ఇంకా మ్యాక్సిమం వర్క్ అయితే ఫ్రంట్లో అయితే అయిపోయింది. ఇంకా సైడ్లో అయితే బ్యాలెన్స్ ఉంది. ఇంకా సైడ్లో బిడ్డింగ్ అన్ని కొట్టిన తర్వాత మళ్ళీ లుకింగ్ అయితే వేరే లెవెల్ ఉంటుంది చూడండి. చూస్తారు కదా, ఫ్రంట్లో అయితే లుకింగ్ అయితే బాగానే వచ్చేసింది. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మన బాడీకి అయితే వైట్ బార్డర్ వేస్తున్నాం చూడండి. చూస్తారా, ఇట్లా పేపర్ అయితే పెట్టుకొని ఇంకా వైట్ అయితే కుట్టాలి మషిన్తో. ఇప్పుడు మనం వైట్ బార్డర్ అయితే స్ప్రేతో అయితే వేస్తాం కదా. తర్వాత అయితే మన యంగ్లర్ ఉంటుంది కదా, యంగ్లర్లు ఆ యంగ్లర్లకి అయితే మొత్తం ఇంకా బ్రష్తోనే కటింగ్ చేసుకోవాలన్నమాట. దానికైతే స్ప్రే కొట్టడానికి అయితే రాదు, బ్రష్తోనే కొట్టాలి దానికైతే. చూస్తారు కదా, బ్రష్తో కటింగ్ చేసుకుంటే మన దానికి లెవెల్ అయిపోతుంది అనమాట. స్ప్రేతో కొట్టాలంటే కష్టం ఉంటుంది కొద్దిగా, మళ్ళీ యంగ్లర్ కింద మీద అవుతుంది కదా, దాంతోనే బ్రష్తోనే కొడతాం అనమాట. అది ఇప్పుడు క్యాబిన్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. అల్యూమినియం వర్క్ అయితే బెడ్డింగ్ కొడుతారు. ఇప్పుడు ఇంకా చాలా పని ఉంటుంది. మరి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మొత్తం అయితే. ఓకేనా ఫ్రెండ్స్, మన ఛానల్కి అయితే లైక్ చేయరి, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.